కురలుక తెలంగాణలో ఇల్లు భూములు కొనాలనుకునే వారికి ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు స్థిరాస్తుల ప్రభుత్వ విలువలను ఏకంగా 50% వరకు సవరించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ నుంచే ఈ కొత్త ధరలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. వ్యవసాయ భూముల విలువలను 3 కేటగిరీలుగా మార్చబోతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, మండల కేంద్రాలకు సమీపంలో ఉన్న భూముల రేట్లు మారనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా కనిష్ట ప్రభుత్వ విలువ 1,75,00,000 ఉండగా దాన్ని 2,75,00,000కు పెంచనున్నారు. ఒక ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎకరా ప్రభుత్వ భూమి విలువ 8,75,000 ఉండగా ఇకపై కనిష్టంగా 15 లక్షలు చేయనున్నారు. ముఖ్యంగా వట్టినాగులపల్లి లాంటి ప్రైమ్ ఏరియాల్లో ఓపెన్ మార్కెట్ లో ఎకరా 70 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పలుకుతుంటే ప్రభుత్వం వాల్యూ కేవలం 2.5 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడు దీన్ని 4 కోట్లకు పెంచబోతున్నారు. కేవలం భూములే కాదు, మధ్యతరగతి ప్రజల కలల గూడు అయిన అపార్ట్మెంట్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా 75% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చదరపు అడుగు ప్రభుత్వ భూమి విలువ 3,500 నుంచి 4,000 వరకు ఉండగా దాన్ని ఏకంగా 6,000 వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కమర్షియల్ ఏరియాల్లో దీన్ని 6,600 వరకు సవరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఏడాదికి 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ఏటా అదనంగా మరో 1,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.